ఇంతవరకు పనస తొనలు కొనుక్కొని తింటమే కానీ పనసకాయ నుండి పనస తొనలు తినేయటం నేను ఎప్పుడూ చేయలేదు. మా బంధువులు ఇలాగ వాళ్ళ ఇంట్లో కాస్తే పనసకాయ ఇచ్చారు. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. పూలు పళ్ళు ఇంట్లో కాయటం, అవి కోసుకోవటం, పంచిపెట్టడం ఇటువంటివి చాలా ఇష్టం. కొబ్బరికాయ నుంచి పీచు తీయటం కూడా నాకు వచ్చు. అయితే పనస చెట్టు మా ఇంట్లో ఉంది కానీ ఇంకా కాపు మొదలు కాలేదు, కొంచెం పెద్దదైంది. అయితే ఈ కాయ కోయటంతో నాకు అనుభవం వస్తుందని నేను భావించాను. మా ఇంట్లో కూడా చక్కగా ఇలా కాసి నేను ఈ పనస్తలను కూడా అందరికీ ఇవ్వగలిగేటట్టుగా రావాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రయత్నం చేశాను. ఇది చాలా కష్టం అనుకున్నా కానీ చాలా సులువుగానే ఈ కాయ కొయ్యగలిగాను నేను. సాధారణంగా పనస్తలను కొనేటప్పుడు కాయల నుంచి వాళ్ళు ఎలా వేరు చేస్తారనేది చూస్తూ ఉంటాను. ఆ విధంగా ప్రయత్నిద్దామని చెప్పేసి దీనికి గాను 3 చాకులు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఏదో అవసరం వస్తుందోనని. ఈ చాకుల్లో ఈ పొడుగాటి చాకు బాగా కొత్తగా ఉంది. ఇదైతే కరెక్ట్ అయిందని నాకు అనిపించింది. సరే ఇది ఉపయోగించుకున్నాను. ముందుగా చేతికి గ్లౌజెస్ తొడుక్కుని ఆ గ్లౌజ్ మీద నూనె రాసుకుని వంట నూనె రాశాను. అదేవిధంగా ఈ చాకు కూడా నూనె రాసి ఇది కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ చుట్టూతా హాఫ్, పైన హాఫ్ కింద హాఫ్ ఒక ఘాటు పెట్టాను. తర్వాత ఒక ఘాటు నుంచి ఓపెన్ చేస్తే మొత్తానికి 2 చెక్కలుగా అది విడపడింది. సరే చివరి నుండి తొనలు తీయటానికి ప్రయత్నం చేశాను. ముందుగా ఈ తొనల చుట్టూతా ఇలా దారాల్లాగా దాని చుట్టూతా ప్రొటెక్టివ్గా ఉంది. ఆ దారాల నుంచి వేరు చేసేసి నేను తొన తీయడానికి ప్రయత్నించాను. ఇక మిగతా తొనలు తీయటానికి నేను గమనించింది, సాధారణంగా బయట అమ్మేవాళ్ళు చేసేది ఏంటంటే మధ్యలో కాడలాగా ఉన్న భాగాన్ని తీస్తారు ముందుగా. అదేవిధంగా నేను అదే పని చేసి కాడలాంటి భాగాన్ని తీసేసినప్పుడు చాలా సులువుగా ఈ తొనలు తీయటానికి వచ్చేసింది. ఈ విధంగా ఒక్కొక్క తొన నుంచి ఆ దారాల్లాగా చుట్టుకున్నది కిందకు వస్తే ఈ విధంగా తొన వచ్చేసింది చక్కగా. ఆ విధంగా నేను తొనలు తీయటం ఎలా చేయాలనేది నేర్చుకున్నాను. బాగా ఈజీగానే వచ్చేసింది చక్కగా. ఈ పనస తొనలు చాలా ఇష్టమైనవి నాకు. ఇవి దేవుడికి పెట్టేసేసి నైవేద్యం మేము కూడా వీటిని రుచి చూసాం, చాలా బాగున్నాయి. ఈ పనస తొన్నలే కాక పనస గింజలు కూడా చాలా బాగుంటాయి. ఉడకపెట్టుకుని తిన్నా, దాంతో పులుసు చేసుకున్నా, కూర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పనస చెట్టు ఇంట్లో ఉంటే షుగర్ తెచ్చుకొని అంటారు. ఆ విధంగా ఈ పనసకాయని కూడా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఈ విధంగా ట్రై చేయండి. కాయ కొంచెం ఈగ చక్కగా తీసేసుకోండి. ఇంట్లోనే బయట కొన్నవి అలాగా మరి ఈగలు వాళ్ళతో ఏమవుతాయో తెలియదు. అంటే మనకి వేరే ఆ దారిని బట్టి పక్కది కొనుక్కుంటాం. కానీ చక్కగా ఇలా కాయ కొనుక్కుని తినగలిగితే ఈ విధంగా మనము ట్రై చేసుకోవచ్చు. కాయలు కాయటం, కోయటం, అవి పంచటం అనిపితే చాలా మధురంగా ఉంటుంది. ఇది కూడా చక్కగా మనకి కలిసి చేసుకొని ఉంటే చేస్తున్నాం.